అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాహేతర సంబంధం ఒక వివాహిత హత్యకు కారణమైంది. ఆమదాలవలస మండలం గాజులు కొల్లువలస సమీపంలోని ఆర్ఆర్ కాలనీలో దామోదర పద్మ అనే వివాహిత ఆ కాలనీలో కొన్నాళ్ళుగా నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం తన భర్త కృష్ణ అనారోగ్యంగా మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లను పోషించుకునేందుకు కిరాణా షాప్ నడుపుతుంది. ఆ షాపు నడుపుతున్న క్రమంలోనే సొండి సురేష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారికి వివాహేతర సంబంధాన్ని అంటగట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ షాప్ దగ్గరికి వచ్చి పలువురు ఆమెతో పాటు చనువుగా ఉండడాన్ని జీర్ణించుకోలేని సొండి సురేష్ నిన్న తెల్లవారుజామున ఆ ఇంట్లోకి చొరబడి భవానీ మాల్లో ఉన్నా కూడాను విచక్షణ కోల్పోయి ఇతర వ్యక్తులతో చనువుగా ఉన్న విషయాన్ని పద్మతో అడగా పద్మకి సురేష్కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పక్క గదిలో పడుకున్న పిల్లలను కూడాను లెక్క చేయకుండా పద్మను మాత్రం అతి కిరాతంగా కత్తితో హత్య చేసి అక్కడి నుండి పరారయ్యారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలం దగ్గర చేరుకొని ఆ పద్మ పిల్లలిద్దరిని విచారించగా సురేష్ అనే వ్యక్తి తరచూ తమ ఇంటికి వస్తుండేవాడు. తల్లి ఆయన ఇద్దరు కూడాను తరచూ వివాదం పడుతుండేలా. ఆర్థిక లావాదేవీలు నెలకొన్న నేపథ్యంలో నెల రోజుల క్రితం పద్మ సురేష్తో తనకు ప్రాణహాని ఉందని ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆ దిశగా ఆరా తీయగా సురేషే ఈ ఘాతుకానికి పాల్పడిన నిర్ధారణకు వచ్చారు. సురేష్ను వెతుకునే క్రమంలో ఆ సమీపంలో ఉన్నటువంటి సంగమేశ్వర దేవాలయం కొండపై దాక్కున్నాడని తెలిసి పోలీసులు మాత్రం డ్రోన్ కెమెరా సహకారంతో ఆయన ఎక్కడున్నాడని కూడా పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో సురేష్ పోలీసులు పట్టుబడినట్టు సమాచారం. కాకపోతే వివాహేతర సంబంధం నేపథ్యంతో పాటు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా ఈ హత్యకి ప్రధాన కారణమై సురేష్ మాత్రం పద్మతో ఉన్నటువంటి చనువు కారణంగా ఆమె ఇతరులతో చనువుగా ఉన్న విషయాన్ని మాత్రం గమనించిన సురేష్ జీర్ణించుకోలేకనే ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు మాత్రం సురేష్ను విచారిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం తల్లిదండ్రులు కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడాను అనాథలేరు. ఒకళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న ఆ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారింది. పద్మ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు కూడా తల్లిని కోల్పోయారు. ఏడాది క్రితం తండ్రి చనిపోయినటువంటి ఆ పిల్లలకు తల్లి అన్నీ తానే ఆ కిరాణా షాప్ నడుపుతూ వారి విద్యాబుద్ధులు చెప్పించుకునేందుకు ఆర్థిక పరిపుష్టిని కూడబెట్టుకున్న క్రమంలో సురేష్ రూపంలో పరిచయమైనటువంటి ఆ వ్యక్తి మాత్రం ఈరోజు ఇలా తన హత్య చేస్తాడని ఆమె ఎప్పుడు కూడా పసిగట్టలేదు. నెల రోజుల క్రితం మాత్రం ఆర్థిక లాభాల నేపథ్యంలో తనతో ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీసులు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో సురేష్ను కూడాను విచారించడం జరిగింది. అనంతరం మాత్రం నెల రోజులుగా ప్రశాంతంగా పిల్లలు పోషించుకుంటూ ఉంటున్నటువంటి పద్మ మాత్రం నిన్న తెల్లవారుజామున సురేష్ అకస్మాత్తుగా వచ్చి ఆమెతో వాగ్వివాదం దిగడం, ఇద్దరి మధ్యన పెనుగులాట రావడం, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె చేతితో పడడం, ఘటనా స్థలం వద్దనే పద్మ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఒక్కసారిగా ఆర్ఆర్ కాలనీ అంతా కూడాను ఉలిక్కిపాటుకు గురైంది. కొల్లివలసలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఆమదాలవలస పోలీసులు హుటాహుటిన ఆ సురేష్ నిందితుడని తెలిసిన తర్వాత ఆయన వెతుక్కునే క్రమంలో ఆ కొండపై ఉన్నటువంటి ఆయన పట్టుకునేందుకు డ్రోన్లు వినియోగించడం, ఈరోజు సురేష్ను పట్టించేందుకు డ్రోన్ కెమెరాలు ఎంతగానో దోహదపడే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇలా వివాహేతర సంబంధాల కారణంగా హత్యలకు చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులను మాత్రం ముందుగానే పసిగట్టినట్టయితే ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు తండ్రి అనారోగ్యం పాలు కావడం, మరోవైపు తల్లి ఈరోజు హత్యకు గురవడం, ఈ పరిణామాలు మాత్రం ఇద్దరు పిల్లలు మాత్రం అనాథలు చేసిన దండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆ పరిసర ప్రాంత గ్రామస్తుల్లో మాత్రం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆర్ఆర్ కాలనీ అంటే వంశధార కాలనీ నిర్వాసితులందరూ కూడా ఇతరితర గ్రామాల నుండి వస్తారు. అపరిచితులు ఎవరైనా గనక తమతో పరిచయం ఉన్నట్టయితే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. పద్మ హత్య మాత్రం ఆ ఆర్ఆర్ కాలనీలో ఒక్కసారిగా ప్రజలందరినీ ఉలికిపాటు గురి చేసిన దండంలో ఎటువంటి అతిశక్తి లేదు. అనతి కాలంలోనే నిందితులను పట్టుకున్న పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన ఆ ఇద్దరు పిల్లలకు కూడాను భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన ఈ నేపథ్యంలో బంధువులు మాత్రం ఆ పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నా కూడా వారిని ఓదార్చేందుకు ఎవరు కూడాను ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఆర్ఆర్ కాలనీ కావడంతో సర్వస్వం కోల్పోయిన వారికి పునరావాస కాలనీ వచ్చింది. అంతా సంతోషంగా ఉన్నాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడాను చదివిస్తున్నారు క్రమంలో అనారోగ్యంతో తండ్రి మృతి చెందడం తర్వాత పద్మ మాత్రం ఇలా హత్యకు గురవడం, ఆ ఇద్దరు పిల్లల బతుకుల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. వంశధార ఆర్ఆర్ కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.